హాయ్ అండి. నేను మీ ధన సుమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు వేడివేడిగా సిల్లి గారెలు అనేవి వేసుకోబోతున్నాను. దానికోసం నేనైతే డీప్ ఫ్రైగా ఆయిల్ అయితే తీసుకున్నాను. అందులో గారెలు అయితే ఇలా వేసేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఊరికి వచ్చామన్నమాట దసరాకి. అందుకే కర్రల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి నేనైతే ఇలా వేసుకుంటున్నానండి. ముందుగా గారెల పిండి అయితే నేనైతే రుబ్బు ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే గారెలు వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇందులోకి మనకి వంట సోడా కానీ ఇంకా ఏమీ అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్పైసీగా ఉంటాయి, చాలా మెత్తగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, క్రిస్పీగా కూడా ఉంటాయి. కొద్దిగా కరివేపాకు, తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి కూడా నేనైతే కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నేనైతే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, కలర్ అనేది షేడ్ అవుతుంది. ఆ పొంగు అనేది పూర్తిగా పోవాలన్నమాట. పొంగిపోతేనే గారెలు మనకైతే ఫ్రై అయినట్టు అనమాట. నాకైతే ఈ గారెలు అనేవి చాలా బాగా నచ్చాయి. మా అక్క ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది, చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. నేనైతే గారెలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దసరా కదండి, పండగకు తగ్గట్టుగా మనము కూడా పండుగ ప్రిపరేషన్లో కొద్దిగా హెవీ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి కాబట్టి దానికోసం నేనైతే గారెలు క్రిస్పీగా ఉండాలని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, చాలా స్మూత్గా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో మరి మీ పండుగలో వైబ్స్ ఎలా ఉన్నాయో కొద్దిగా కామెంట్ చేయండి. మరి రెండోసారి కూడా నేనైతే గారెలను వేడివేడిగా వేసేసుకుంటున్నాను. దీంతో చికెన్ కాంబినేషన్ అయితే అదిరిపోద్ది అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి నేనైతే సిల్లి గారెలకి అయితే మాత్రం నేనైతే ఇష్టపడతాను అనమాట. ఇష్టంగా తింటాను. మరి మీకు ఎలాంటి గారెలు అంటే ఇష్టమో కొద్దిగా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మా వీడియోస్ అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేసి చూపించండి. నాకైతే మాత్రం ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొద్దిగా ఇక్కడ పండుగ వైబ్లో ఉండడం వల్ల కొద్దిగా వెనుక సౌండ్గా ఉంది కాబట్టి బాగా మేమైతే పండుగని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. దసరా అయితే మాత్రం మీరు కూడా ఇంతే సంతోషంగా, ఎంతో ఆనందంగా దసరా పండుగల్ని మరి ఇంకెన్నో పండుగల్ని చేసుకోవాలని నేనైతే మరీ కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.